ఇప్పుడు చూడు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి రామ్ చూసావా బడికెళ్ళి చదువుకోకుండా బడి వెనకాలకెళ్ళి బీడీలు దాగిన వెధవలంతా ఈ రోజు ఇలాంటి పిచ్చి గుర్లు ఎగురుతున్నారనమాట. వీడు జీసస్ క్రైస్ట్ పేరు రాశాడు, అలాగే శ్రీరాముడి పేరు రాశాడు. మీరు బాగా గమనించండి, జీసస్ క్రైస్ట్ పేరు కింద రాశాడు, శ్రీరాముడి పేరు పైన రాశాడు. ఒక అల వస్తుంది, అప్పుడు చిన్నగా స్క్రీన్ బ్లింక్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే వీడు ఇంకో క్లిప్ యాడ్ చేస్తాడు అనమాట. ఆ క్లిప్ లో ఏంటంటే ఆ అల ముందుకు వచ్చి జీసస్ క్రైస్ట్ పేరు తుడిపేస్తుంది, మళ్ళీ శ్రీరాముడి పేరు రాస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే మళ్ళీ స్క్రీన్ చిన్నగా బ్లింక్ అవుతుంది, రెండో క్లిప్ యాడ్ చేస్తాడు. ఏంటంటే ఒక అల ముందు దాకా వచ్చి వెళ్ళిపోయేది. ఇలా వాడు 3-4 వీడియోలు చేసి ఒక వీడియోలో ఎడిటింగ్ చేసి జీసస్ క్రైస్ట్ పేరుని తుడిపేసినట్టు, శ్రీరాముడి పేరుని తుడపనట్టు పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ పిచ్చి పిచ్చి ఎగురులు ఎగురుతున్నారు అనమాట. వాస్తవానికి ఈడేదో చేసేస్తున్నా అనుకుని ఆ మతానికి ఆ ధర్మానికి చాలా అవమానకరంగా మారుతున్నారు అనమాట వీళ్ళు. హిందూ సోదరులు కూడా గమనించాలి. ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కడికి వాడు చేస్తున్న వ్యవహారం చాలా అసహ్యంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న పిల్లల్లాగా, ఒక పిచ్చి పట్టిన ఎదవల్లాగా వాళ్ళు అక్కడ పోయి సముద్రం ఒడ్డున దేవుళ్ళ పేరు రాయడమేంది? ఆ అలలు వచ్చి దేవుడిని తుడిపేస్తే ఆ దేవుడు తక్కువైపోతాడా? ఏమన్నా మనుషులేనా అసలుకి? ఒక అల రావడం రాకపోవడం అనేది మన చేతుల్లో లేదు. అక్కడ దేవుడి పేరు రాసినా అలా రాకుండా మాందు, వచ్చే అలా ఆగిపోదు. ఇక్కడ ఈ కనిపిస్తుంది కదా, మునిగిపోయింది. పిచ్చి పట్టిన కోతులు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు, కానీ ఈ మనుషులు అయితే పిచ్చి పట్టి ఎలా ప్రవర్తిస్తారో ఈ రోజు నాకు తెలిసింది. వాళ్ళు అక్కడ జై శ్రీరామ్ పేరు రాశారు, ఓకే, అలాగే జీసస్ క్రైస్ట్ పేరు రాశారు. అలొచ్చంట జీసస్ క్రైస్ట్ పేరుని తుడిపేసిందంట, మళ్ళీ శ్రీరాముడి పేరుని అయితే అలా తుడపలేదంట. వాస్తవానికి అలలు ఎలా వస్తాయో, అలలు రావడానికి కారణం ఏందో, అలలు సంభవించేటప్పుడు ఒక అల ముందుకు రావడానికి ఒక అల వెనక్కి రావడానికి కారణం ఏందో, ఆ ఎనర్జీ ట్రాన్స్మిషన్ గురించి ఏమన్నా తెలుసా? ఒక్కసారైనా ఫిజిక్స్ చదువు ఉంటాడా? బడికి బొమ్మని అమ్మా బాబులు బళ్ళకు పంపిస్తే బడి వెనకాలకు పోయి బీడీలు కొట్టిన బ్యాచ్ వీళ్ళంతా ఆ రోజు బళ్ళుకు పోకుండా వీళ్ళకి చదువు రాదు, సంస్కారము ఉండదు. మళ్ళీ వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడతారు, రాజ్యాంగంలోని హక్కుల గురించి మాట్లాడతారు, దళిత రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు, దళిత క్రైస్తవులు అనుభవిస్తున్న రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు. వాస్తవానికి వీళ్ళకి ఏమీ తెలియదు. అంబేద్కర్ గారు రాసింది తెలియదు, అలాగే వీళ్ళకి ఫిజిక్స్ లో ఉన్నది తెలియదు, జాగ్రఫీలో ఉన్నది తెలియదు. ఇంకా మాట్లాడుకుంటే వీళ్ళ ధర్మంలో వీళ్ళ మతంలో ఏముందో కూడా వీళ్ళకు తెలియదు. కేవలం వీళ్ళకి తెలిసిందంతా ఒకటే, పై నుంచి వచ్చే చిల్లర డబ్బులు. ఆ చిల్లర డబ్బులు ఏరుకోవడం తప్పితే వీళ్ళకి ఏమీ తెలియదు. ఆ చిల్లర డబ్బులు ఏరుకుంటూ వీళ్ళు మత సామరస్యాన్ని దెబ్బతీయడం, సమాజంలో మతాల మధ్య చిచ్చులు పెట్టడం, ఇతర మతస్థుల్ని అనుచితంగా మాట్లాడడం, అలాగే ఒకరి మతాన్ని ఒకరు దూషించుకునే వింత అనుచిత ప్రవర్తన కలిగి ఉండడం. క్రైస్తవ మాఫియా మన ట్రస్ట్ అకౌంట్ కి బ్లాక్ చేయించడం వల్ల మనకు రావాల్సిన ఆర్థిక సహాయం అందలేదండి. దానివల్ల ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్ళి చేయాల్సిన ధర్మ కార్యక్రమాలు, అలాగే గర్భాపసి కార్యక్రమాలు, మన కార్యకర్తల జీతభత్యాలు కూడా ఆగిపోయాయండి. కాబట్టి ఎవరైనా ట్రస్ట్ కే సహకరించాలనుకుంటే గూగుల్ పే, భీమ్, పేటిఎం పనిచేస్తుందని పైన ఇచ్చాను సార్. పాపం క్రైస్తవ మాఫియా అంట అక్క ఫోన్ పే అకౌంట్ ని బ్లాక్ చేసేసిందంట. మరి ఎవరు క్రైస్తవ మాఫియానో ఎవరు బ్లాక్ చేయించారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక ఫోన్ పేని బ్లాక్ చేయించడం, రిపోర్ట్లు కొట్టడం ఎవరి చేతుల్లో ఉంటుంది? ఏమన్నా అసలుకి బ్రెయిన్ ఉండే మాట్లాడుతుందా? లేకపోతే వీళ్ళని నమ్మి డబ్బులు పంపించే వాళ్ళు చదువు రాని వాళ్ళని, అవగాహన లేని వాళ్ళని, అంత తెలివి లేని వాళ్ళని, అమాయకులని భావంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? ఒక ఫోన్ పే అకౌంట్ బ్లాక్ అవ్వడం, బ్లాక్ పోవడం ఎలా జరుగుతుందంటే, అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు, అంటే అనాధికారిక ట్రాన్సాక్షన్లు ఎక్కువైపోయినప్పుడు ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ అకౌంట్ ని ఫ్రీజ్ చేస్తుంది. అలా ఫ్రీజ్ చేసినప్పుడు ఫోన్ పే కూడా ఆ అకౌంట్ ని బ్లాక్ చేస్తుంది. ఒకవేళ వాళ్ళకి వచ్చే డబ్బులన్నీ న్యాయపరంగానే అందుతున్నాయని వాళ్ళు నిరూపించుకోగలిగితే బ్యాంక్ వెళ్ళి మళ్ళీ ఫోన్ పే అన్ఫ్రీజ్ అవుతుంది, ఆ బ్లాకింగ్ అనేది తీసేస్తుంది. మీరు ఇష్ట ప్రకారం ఎవరి దగ్గర నుంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి అనధికారికంగా డబ్బులు తీసుకుంటూ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ మళ్ళీ ఆ ఫోన్ పే బ్లాక్ అయితే దాన్ని క్రైస్తవ మాఫియా చేసిందని చెప్పి వేరే అకౌంట్ నెంబర్లు పెట్టి మరి దానికి డబ్బులు ఇచ్చండి, ధర్మ ప్రచారం చేస్తాము అని చెప్తున్నారు.
సరే, వీళ్ళు చేస్తున్న ధర్మ ప్రచారం ఎలా ఉంటుందో చూడండి. అదే విధంగా ఏమి తెలియని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మతాలు మారుస్తున్నారు. కాబట్టి మనం వారికి ధర్మ అవగాహన ఇస్తే వాళ్ళు మతం మారనేది మన యొక్క ప్రగాఢ నమ్మకం. చివరికి క్రైస్తవులు మీ ఇళ్ళకొచ్చి వాక్యం చెప్తే భరించలేని పనికి మాలిన వెధవలు మీరేమో క్రైస్తవుల ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరింపులకు గురి చేసి క్రైస్తవులకి బైబిల్లోని అబద్ధాలు చెప్పి బైబిల్ చదివారంట. ఈయన 2 సార్లు బైబిల్ చదివాడంట, 3 సార్లు బైబిల్ చదివాడంట. బైబిల్ చదువుంటే నువ్వు నిజంగా ఇలా పనికి మాలిన వ్యక్తిలాగా మారుండేవాడివి కాదేమో అని నా భావన. ఎందుకంటే నువ్వు బైబిల్ చదవకుండా బైబిల్లోని అబద్ధాలను తీసుకొచ్చి నిజాలుగా జనాల ముందు బ్రతుకుతున్నావు. ఎందుకంటే బైబిల్లో ఉన్న నిజాలు వేరు, బైబిల్లో లేని అబద్ధాలు వేరు. మాట్లాడేటప్పుడు బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, న్యాయం ఉండాలి. ఎందుకంటే ఆ సముద్రపు అలల దగ్గర చేసిన పిచ్చి చేష్టాలు చూస్తేనే జనాలకు అర్థమవుతుంది కదా. నిజంగా వీళ్ళు చాలా అవమానకరం. ఏ మతంలో ఉన్నా, ఏ ధర్మంలో ఉన్నా ఆ మతానికి ఆ ధర్మానికి అవమానకరం కాకుండా ఆ మతాన్ని ధర్మాన్ని నిజంగా విశ్వసించి ఆచరించే వాళ్ళకి నిజంగా అవమానకరం. అది ఆ మతం ఆ ధర్మంలో ఉన్న వ్యక్తులే అది ఆలోచించుకొని ఇలాంటి వ్యక్తుల్ని ఆ మతానికి ఆ ధర్మానికి దూరంగా ఉంచాలి, అలాగే సమాజానికి దూరంగా ఉంచాలి. మన భారతదేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ వ్యక్తులు ప్రవర్తిస్తున్నారు కాబట్టి అది ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు మనం గురించి మన జీవితాల గురించి ఆలోచించుకుంటే సరిపోదు. రేపటి భవిష్యత్ తరాల గురించి, మన భవిష్యత్ తరాల గురించి ఆలోచించుకోవాలి. వాళ్ళు సామరస్యంగా బ్రతికే వాతావరణాన్ని మనం వాళ్ళకి అందించాలి. అది గుర్తించుకొని భారతీయ సమాజం అందరూ మతాలు కులాలు పక్కన పెట్టి నీ మతం కన్నా నా మతం గొప్పది, నా మతం కన్నా నీ మతం తక్కువ, అలాగే నీ కులం కన్నా నా కులం గొప్పది, నా కులం కంటే నీ కులం తక్కువ అనే ఈ భేదాలు మర్చిపోయి మనందరం భారతీయులు ముందుగా మనుషులు అని గుర్తించి బ్రతకడం నేర్చుకోండి దయచేసి.